కరీంనగర్ జిల్లాలోని రేకుర్తి 20వ డివిజన్ పరిధిలో గల ఈ నెల 28, 29, 30, 31 తారీఖులో జరగబోతున్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతరలో తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నాయకులైన హస్తాపురం మారుతి సొంత ఖర్చులతో ₹1,00,000 వెచ్చించి బోర్ వేసి మంచినీటి కొరకు వాటర్ ట్యాంక్ కట్టించడం జరిగింది. కాంగ్రెస్ నాయకులైన హస్తాపురం మారుతి మీడియాతో మాట్లాడుతూ ఈ సంవత్సరం జరగబోయే జాతరలో కూడా ఇంకా ప్రజల కొరకై నేను నా సొంత ఖర్చులతో ఇతర పులిహార ప్రసాదం, మంచినీరు కానీ స్నానాలకు కానీ అన్ని సప్లై చేసి ఏ ఒక్క భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రతి సంవత్సరం లాగానే ఇంకా ఎక్కువ మంది భక్తులు రావాలి అని కోరుకుంటున్నారు. సాగిస్తాడు ఇప్పుడు అందరూ చికెన్ కర్రీ పెట్టి పంపిస్తాడు. ఉండు ఇక్కడ మల్కాపూర్ తింపండి. ఓకే 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 రేకుర్తిలోని శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి జాతర రంగరంగ వైభవంగా జరపబడుతుంది ఇక్కడ. కానీ ఇక్కడ నీటి సౌకర్యం లేనందున అది చూసి చలించిపోయి నేను నా సొంత ఖర్చులతో ఒక బోరేపించి ట్యాంకి కట్టించి ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా మంచినీటి సౌకర్యాన్ని ఏర్పరిచాను. ఈ సంవత్సరం కూడా అమ్మవారి జాతర ఎంతో చక్కగా ఒగ్గుడోలు కళాకారులను నా సొంత ఖర్చులతోటి తెప్పిస్తున్నాను. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకొని మీ యొక్క కోరికలను నెరవేర్చుకోవాల్సిందిగా సమస్త ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. హస్తాపురం మారుతి, రేకుర్తి 20వ డివిజన్. నేను 35 ఏళ్ళ బట్టి ఇక్కడ చేస్తాను. ఇక్కడ నీళ్ళ సౌలతకి గోస అవుతాను. ఇక్కడ నీళ్ళు లేవు. లేకుంటే ఇక నేను ఊకెత్కరంగా చూసి నేను చిన్న పిల్లగాడు అప్పుడు సుందేలి నన్ను చూస్తాడు. నా గుడిచి కానీ ఆడుకోను, ఎన్నే తిరుగు, నాకు పందిరేస్తారు, సీనన్ను వేపిస్తాడు. ఎప్పుడు జాతర వాళ్ళ నానేపించిండు, ఆయన వేపిస్తాడు. తర్వాత ఇక ఈ పొల్లగాడు రాగా పున్నానికి వస్తాడు, గద్దెల కాడికి కొబ్బరికాయలు కొట్టుకొని పోతాడు. అయితే నేను ఎత్తుకొని రాగా చూసి నాకు గోసలు చూడలేక బిందె తీసుకొని బండి మీద పెట్టుకొని తీసుకొచ్చి నాకు అప్పచెప్పు. ఇక నేనే నీళ్ళు ఎత్తుకొచ్చి గద్దెలు కడుక్కున్నాడు, పోదీచుకున్నాడు, అమ్మవారు పోదీచుకున్నాడు, ఊడ్చుడు, కడుగుడు అంతా నాదే. ఇక్కడ సౌలత్ అన్నీ చేసినాయి. ఒక మేడారం అయింది ఇది. ఇప్పుడు మారుతి, రేకుర్తి 20వ డివిజన్. గత 4 సంవత్సరముల నుండి 20వ డివిజన్లో ఎన్నో సామాజిక సేవలు చేసి మంచినీరు లేనటువంటి వారికి ఒక దాదాపు 10 కాలనీలో నా సొంత ఖర్చులతో బోర్లు వేయించడం జరిగింది. ఎవరైనా అకాల మరణం చెందిన వారికి వారి పెద్ద కర్మకు దాదాపు 50 కిలోల బియ్యాన్ని కులమత తేడా లేకుండా ప్రతి వాడకి వెళ్ళి డివిజన్ మొత్తంలో అందించడం జరిగింది.
వర్షాకాలం వస్తే రోడ్డు బాగాలేని కాలనీలకు వెళ్ళి నా సొంత ఖర్చులతో ఎన్నో టిప్పర్లు మొరం తెప్పించి ప్రతి గల్లీకి బురద నీళ్ళు లేకుండా చేయడం జరిగింది. ఇంకా అదేవిధంగా రేకుర్తిలో నిర్మించినటువంటి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయానికి ముగ్గు పోసినప్పుడు నా సొంత ఖర్చులు దాదాపు 3 లక్షల రూపాయలు ఇచ్చి ఆ స్వామివారి గుడి కట్టడంలో నా యొక్క పాత్ర కీలకమైనది. అదేవిధంగా ఇంద్రమ్మ కాలనీలో ఉన్నటువంటి రజక సంఘం వారు నా దగ్గరికి వచ్చి, అయ్యా మాకు మడలేశ్వర స్వామి గుడి నిర్మించడం కొరకై మీ వంతు నాకు సహాయం కావాలని చెప్పినారు. అది గమనించి వెంటనే నా సొంత ఖర్చులతో ఒక గుంట స్థలాన్ని కొని ఆ రజక సంఘం వారికి డొనేట్ చేయడం జరిగింది. అందులో వారు ఆ మడలేశ్వర స్వామి దేవస్థానాన్ని కూడా కట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ కాలనీలో మరొక కాలనీ ఉంటుంది. అందులో ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో నా సొంత ఖర్చులు పెట్టి 40,000 రూపాయలతో దాదాపు ఆ పిల్లర్లు వేయించడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ కాలనీలోని బుగ్గలోళ్ళ కాలనీలో ఎండాకాలంలో నీరు లేవని చెప్పగానే 1,00,000 రూపాయలు పెట్టి ఆ బుగ్గలోళ్ళ కాలనీలో ఒక బోరు వేయించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేసినారు. ఇదే విధంగా రేకుర్తిలోని 20 డివిజన్లో ప్రతి గల్లీకి కుల మత భేదాలు లేకుండా ప్రతి వర్గం వారికి కష్టం వచ్చినప్పుడు బతుకమ్మ పండుగకు కానీ, వినాయక చవితికి కానీ, యూత్కు కానీ, మహిళలకు కానీ ఎన్నో సామాజిక సేవలు అందించినందుకు ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు చాలామంది నా దగ్గరికి వచ్చి, నీలాంటి యువకులు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేసేవారు ముందుండాలి, ఎలక్షన్లో రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో నిలబడాలని కోరగా నేను వారికి మాట ఇవ్వడం జరిగింది. ఈ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నేను నిలబడతాను, మీ అందరి మద్దతు ద్వారా అధిక మెజారిటీనిచ్చి నాలాంటి యువకులను గెలిపించి ఇంకా ఎంతో ఈ డివిజన్ని అభివృద్ధి పథంలో నడిపించే విధంగా మీ అందరి తోడ్పాటు నాకు కావాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను. అస్తాపురం మారుతి 20వ డివిజన్ కాంగ్రెస్ కార్యకర్త.